गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषये भरोगिणां निधये सर्वविद्यानां दक्षिणा। ఏంది వదిన వింతింత ఆకులు వచ్చి సొరకాయ అప్పుడే అంత పాకిపోయింది. నీ దగ్గర సొరకాయ గారెలు చేయించాలని ముందే పెట్టా. ఇంక వదలవా నన్ను అయితే? సమస్య లేదు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మొన్న బర్త్డే అని చెప్పేసి కొన్ని రీల్స్ అప్లోడ్ చేస్తే దగ్గర 5 నుండి 6 వేల మెసేజెస్ వచ్చాయి. అందరూ కూడా నన్ను విషెస్ చెప్తూ, నన్ను బ్లెస్సింగ్స్ చెప్తూ మెసేజెస్ పెట్టిండ్రన్నమాట. అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో, ఫెల్ట్ లైక్ బ్లెస్డ్. అసలు ఇంత లవ్ చూపిస్తున్నందుకైతే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చూసారా అండి, ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అన్నట్టుంది. అసలు బర్త్డే అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్ళాలని వారం ముందు నుండి డిసైడ్ అయినామా. టైంకు వర్షం పడడం వల్ల ప్లాన్ అంతా తలకిందులు అయిపోయింది. ఇంకేం చేస్తాను చెప్పండి, నా బర్త్డేకు ఆకాశం జడివానతో విషెస్ చెప్తుంది అనుకోవడమే. ఓపెన్ చేసి చూసేద్దాం ఏమున్నాయో. ఓపెన్ కస ప్రాక్టీస్ అయిపోయింది ఫుల్గా దానికి. ఇదేంటంటే స్పెషల్ డే రోజు కాస్త స్పెషల్గా కనబడాలి కదండి. సో అందుకని చెప్పేసి బర్త్డే కోసం ఇండియా నుండి మరీ ఫ్యామిలీ కాంబో ఒకటి కస్టమైజ్ చేయించుకున్నాము. అది కరెక్ట్ నిన్న సాయంత్రం వచ్చింది. నేనైతే ఇంకా వస్తుందో రాదో అని భయపడ్డా, కానీ టైంకి వచ్చేసింది లేండి. ఓపెన్ మామీ. సైడ్కి తీయవా డాడీ? తీసాను మామీ. టడా టడా టడా. వాట్ ఈస్ దిస్? ఇట్స్ ఎ కవర్. ఏమీ లేదు, ఉత్త కవరే. పక్కన పడే. ఓ భూమి డ్రెస్. వేర్ ఇస్ డాడీ? అంటే మామీ అండ్ మామా అండ్ డాటర్ అంతే, నీకేం లేదు. నన్ను ఎందుకు కూర్చోబెట్టావు ఇక్కడ మరి? టడా. Sure this is for daddy? Yes. It looks like పట్టీరా. No, that's for daddy. Oh daddy! డిష్కా. That's got it. ఫస్ట్ ఎవరితో ఓపెన్ చేద్దాం? మామీది, భూమిది, డాడీది. ఎవరితో ఓపెన్ చేద్దాం? భూమి. ఓకే, భూమి ఫస్ట్ బుడ్డిదాందే ఓపెన్ చేయాలటండి. అసలు ఈ మధ్య మన ప్యాకేజెస్ వస్తే నాకన్నా దాని ఎక్సైట్మెంట్ ఎక్కువైతుంది. ఆర్ యు రెడీ? బుడ్డిదాని పట్టు లంగా జాకెట్. అసలు భలే ఉందండి, క్యూట్ సూపర్ క్యూట్. భూమి ఏంటంటే లంగా జాకెట్ పొడవు ఉంటే అస్సలు వేసుకోవట్లేదండి. ఒకసారి గుడికి వెళ్ళినాము, తట్టుకొని కింద పడ్డది. మరి ఎందుకో పొడవు ఉంటే వేసుకోవట్లేదని ఇది ఒక 2 ఇంచెస్ పొట్టిగా కుట్టించాను అనమాట. బ్లౌజ్ కూడా సింపుల్ అండ్ క్యూట్ గా చాలా బాగుందండి. కింద లేస్ వచ్చేసింది, బుగ్గ చేతులు వచ్చినాయి, అంచు వచ్చింది. భూమి రా. ఇప్పుడు వేసుకుంటావా? ఇప్పుడు వేసుకోవాలా అర్జెంటుగా? నువ్వు ఓపెన్ చేస్తుందా? ఇప్పుడు అర్జెంటుగా వేసుకోవాలంట. బుడ్డిదానికి కూడా బాగా నచ్చినట్టుందండి ఈ లంగా జాకెట్. ఎందుకంటే కొన్ని డ్రెస్లు అసలు ఎంత బతిమలాడినా కూడా వేసుకోదు. మంచి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా, దానికి కూడా నచ్చేసినట్టుంది. ప్రెజెంట్స్ అవర్ ప్రిన్సెస్ చిటిపను. డాన్స్ డూ డాన్స్. ఇది నేను చూడలా. నెక్స్ట్ ఇంకా మన లంగా ఓనియే అండి. ఇదైతే నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిన. ఫస్ట్ భయపడ్డా ఎట్లుంటుందో ఏమో, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నానేమో అని. కానీ అసలు రీల్స్ కింద ఎంతమంది కామెంట్స్ పెట్టారో, లంగా ఓని సూపర్ స్వాతి గారు అని. ఇదేంటంటే పట్టు చీర అండి. అంటే ప్రతి ఫంక్షన్కి మనం పట్టు చీరలే కట్టుకొని వెళ్ళాలంటే మనకు టైం సరిపోదు కదండి.
లంగా ఓని అనుకో టకటక్ వేసుకొని పోవచ్చు అని చెప్పేసి పట్టు చీరనే లంగా ఓని లాగా కుట్టించుకున్నా. బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదండి పట్టు శారీ అని. సో బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మనకు మంచిగా వచ్చింది బేసిక్గానే. సో ఎక్కువ వర్క్ ఇంకా అవసరం లేదనిపించేసి సింపుల్గా ఇలాగా మగ్గం వర్క్ చేపించాను. ఈ బ్యాక్ నెక్ అయితే చాలా బాగుందండి. లీఫ్ మోడల్ అంట, కొత్తగా వస్తుందంట. మీరు వేసుకున్నాక చూడండి, భలే ఉంది అసలు. ఇంక ఇది యాక్చువల్గా అయితే శారీ కదండి. సో దీనికి ఓనీకి వచ్చేసరికి మనకు లంగాలో పింక్ ఉంది, బ్లూ ఉంది కనుక ఆ 2 కలర్ కాంబినేషన్స్తో ఓనీ అయితే ఇలా మ్యాచ్ చేశాను. దీనికి మనకు త్రూ అవుట్ ఓనీ మొత్తం కూడా మనకు బీడ్స్ లాగా వచ్చినాయి. అండ్ ఎడ్జెస్కి అయితే మనకు లేస్ కూడా వచ్చింది. ఇంకా లంగా ఓనీ మనకు మెయిన్గా పింక్ కలర్ ఉంది కదండి. సో అందుకని దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ పింక్ లోటస్ ఫ్లవర్స్ ఎలాంగ్ విత్ గుట్ట పూసలు లాకెట్కి చూసిన గుట్ట పూసలు అయితే భలే అందంగా ఉన్నాయి. సో ఇది ఆర్డర్ చేసిన అన్నమాట. హెవీగా లేదండి, సింపుల్గానే ఉంది. దిస్ ఈస్ ఫర్ యూ చారు. డు యు వాంట్ టు ఓపెన్ ఇట్? యాజ్ యూజువల్గా నేనే ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయు. చేయడంట, నేనే ఓపెన్ చేయాలంట. మొహమాటస్తుడు. నేనేమో అతివృష్టి, ఆయననేమో అనావృష్టి. అందుకే మాకు అలా బాగా సెట్ అయిపోయినట్టుంది. ఇదేంటంటే ఫస్ట్ నేను శారీ సెలెక్ట్ చేసుకున్నా అండి. నా శారీ కలర్ని మ్యాచ్ చేస్తూ విడిగా క్లాత్ తీసుకొని బుడ్డిదానికేమో లంగా జాక్టి, ఈయనకేమో ఇలాగా కుర్తీ అన్నమాట. అసలు కంటే కొసరెక్కువ అన్నట్టు నా లంగా ఓని కంటే ఈయన కుర్తీ బాగున్నట్టుంది. దీనికి మనకు నార్మల్ ప్యాంట్ లాగా కాకుండా ఇలాగ పటియాల ప్యాంట్, అదే అండి ధోతి మోడల్ వచ్చేసింది. నా దగ్గర ఇప్పటి వరకు చాలా ఫ్యామిలీ కాంబోసే ఉన్నాయండి, కానీ ఇదేంటంటే మంచి రిచ్ లుక్ ఉందన్నమాట. ఏ ఫంక్షన్ కైనా కూడా హ్యాపీగా వేసుకెళ్ళొచ్చు. చాలా మంది ఈ కాంబో ఎక్కడ తీసుకున్నామని మెసేజెస్ చేశారు. ఇదైతే నేను ఇన్స్టా పేజ్ నందూస్ కలెక్షన్స్లో తీసుకున్నా అండి. వీళ్ళది ఏంటంటే చాలా ఫేమస్ పేజ్ అండి. అంటే చాలా మంది సెలబ్రిటీస్, మూవీ ఆర్టిస్టులు అందరూ కూడా ఫ్యామిలీ కాంబోస్ అండ్ ఎస్పెషల్లీ పెళ్లిళ్ళు, పేరెంటాలు, శ్రీమంతాలు ఇట్లాంటి ఫంక్షన్స్ కు వీళ్ళ పేజ్ పెట్టింది పేరండి. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ పేజ్ ఇండియాలో ఉంది, యుఎస్ లో కూడా ఉంది. సో ఎక్కడి వాళ్ళైనా సరే హ్యాపీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇంకా రెడీ అయ్యి రోడ్డు పైన పడగానే ఈ పడవ లాంటి కార్ ఒకటి కనబడ్డది. ఈ కార్ తెలుసా అండి? అమెరికాలోనే ఫేమస్ కారు. అంటే మన ఇండియాలో కదా రిచ్ కార్లు ఉంటాయి, అట్లా అమెరికాలో ఇది రిచ్ కార్ అన్నమాట, టెస్లా. ఇంకా చెప్పాలంటే టెస్లాలో ట్రక్ మోడల్ ఇది. అది అట్లా రోడ్డు పైన పోతుంటే నాకేదో రోబో పోతున్నట్టే అవుతుంది కానీ కారు పోతున్నట్టు అయితే లేదు. టెస్లా ఓనర్ ఎవరో తెలుసు కదండి, ఎలన్ మస్క్. అంటే మన తెలుగు పాటలలో చాలా వాటిల్లో ఆయన పేరు వాడేస్తుంటారు కదా. ఆయన ఇంకేంటంటే ఇది ఎట్లా నడుస్తుందో తెలుసు కదా, నో పెట్రోల్ నో డీజిల్, ఛార్జింగ్ పెట్టుడే రైమని నడిపించుడే. టెస్లా కార్ మోజులో వాడి గుడిని మర్చిపోతేమైంది. ఆ కార్ వెనక అంతే పోతే మనం గుడిని మిస్ చేసేటోళ్ళం, మళ్ళీ లూప్లో తిరుగుతూ ఉండాల్సి వచ్చేది. సో ఫైనల్గా తెలుసు కదండి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ డాలస్ వచ్చేసినాము. రెండు చెట్ల మధ్యలో నుంచి రాజగోపురం చూడండి, భలే కనిపిస్తుంది. ఆ టెంపుల్లో అయితే ఎక్కువసేపు ఏం లేదు, అంటే టక్కన దర్శనం చేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళాలి. చాలా పనులు ఉన్నాయి. యాక్చువల్గా ఏమనుకున్నామంటే మేము బర్త్డేకు వేరే ప్లాన్ చేసుకున్నాము, బట్ వర్షం పడడం వల్ల ప్లాన్ అంతా లాస్ట్ మినిట్లో చేంజ్ అయిపోయింది. అంటే ఏం లేదు, భూమిని ఇంతవరకు మేము ట్రాంపలిన్ పార్క్కి తీసుకెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే అంటే దానికి ఇప్పుడు 3 years దాటినాయి కదా. సో ఇప్పుడు అన్నిటినీ ఎంజాయ్ చేయడం స్టార్ట్ పెడుతుంది. Apple takes in the car. I'll give you. Okay. యాపిల్ కార్లో ఉందిలే. You want almonds? 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 Okay. Let's get almonds. Come. I'll give you almonds. పిల్లలు అయితే బయటకు వచ్చినప్పుడు మన పరువు తీసేస్తారు. దేవుని దగ్గర యాపిల్స్ పెట్టిండ్రు, ఒకరు మా ముందే పెట్టారు. సో ఆ యాపిల్ ఈమెకు కావన్నట. ఫుల్ గోల గోల, కార్లో ఉంది యాపిల్ పద ఇస్తా అంటే వద్దంట. ఆ దేవుని దగ్గర ఉన్న యాపిలే కావన్నంట. ఇంటి దగ్గర మంచిగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసి అందులో 4 కేసి ఇస్తే ఆహా తినరు. ఇట్లా బయటకు వచ్చినప్పుడు మాత్రం కావాలని గోల చేస్తారు. ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి? వీళ్ళు ఇంట్లో పిల్లలకు తిండి పెట్టరా అనుకుంటారు. అట్లుంటది వీళ్ళతో వ్యవహారం. అమ్మయ్య ఫైనల్గా శాంతించేసిందండి. ఈ గుళ్ళో ప్రసాదం కింద బాదాం పలుకులు ఇస్తారు. నాయి వాళ్ళ నాన్నయ్య కూడా కలిపి దాని చేతులనే పెడితే తినుకుంటూ కాస్త కామ్గా ఉంది ప్రస్తుతానికైతే. సో అదే అండి యాక్చువల్ బర్త్డే ప్లాన్ ఏంటంటే దాన్ని ట్రాంపలిన్ పార్క్కి తీసుకెళ్ళాలని. బట్ ఇంకా ఫుల్ వర్షం పడేసరికి బురద ఉందని తీసుకెళ్ళాలి. గురవే సర్వలోకానాం విషదే నిధయే
టెంపుల్లో దర్శనం చేసుకొని ఒక 5 నిమిషాల సేపు మంచిగా పురుసతుగా కూర్చున్న తర్వాత టెంపుల్ నుండి డైరెక్ట్ కేక్ పిక్ చేసుకోవడానికి రజిత గారి ఇంటికి వచ్చామండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అండి. నా డ్రెస్కి మ్యాచింగ్గా చేశారనమాట, బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో. ఇదేంటంటే కస్టమైజ్డ్ కేక్ అండి. అంటే నా లంగావోని చూసిండ్రు కదా, జస్ట్ పిక్ పంపించాను రజిత గారికి. ఆ పిక్ని బేస్ చేసుకొని లంగావోనిలో ఉన్న బ్లూ కలరు, పింక్ కలరు, ఇంకా చెప్పానంటే నా లంగా పైన ఉన్న పూలు కూడా కేక్ పైన యాజ్ ఇట్ ఈజ్ వచ్చేలాగా చేసిండ్రు. అట్ట ఎట్లా చేసిండ్రో నాకైతే అస్సలు అర్థం కాలేదు. కేక్ని చూస్తే అసలు తినడానికి కూడా ఫస్ట్ కట్ చేయబుద్ధి కాలేదు, అంత బాగుంది. వీళ్ళకి వచ్చేసి ఇన్స్టా పేజ్ ఉందండి, కేక్స్ అండ్ కప్ కేక్స్ బై రజిత అని. మనం జస్ట్ మన అవుట్ఫిట్ పిక్ పంపించినా సరిపోతుంది, లేదా థీమ్ చెప్పిన, అంటే లైక్ జెండర్ రివీల్ ఫంక్షన్ ఇలా ఉంటాయి కదా, సో అలా చెప్తే చాలు యాజ్ ఇట్ ఈస్గా థీమ్కి సెట్ అయ్యే విధంగా మనకు కేక్ రెడీ చేసి ఇస్తున్నారు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కస్టమైజ్డ్ కేక్ కావాలంటే ఖచ్చితంగా రజిత గారి దగ్గర చేపించేసుకోవచ్చు. ఇంకా కేక్ పిక్ చేసుకున్న తర్వాత అయితే డైరెక్ట్గా చిత్తూరు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామండి. అసలు వాళ్ళ ఇంటి లోపలికి కాదు, జస్ట్ బయట ఉండంగానే భూమి వాళ్ళ ఇల్లు గుర్తుపట్టి ఫుల్ డాన్స్ చేసేస్తుంది. మస్తు హ్యాపీ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ చిన్న పాప భూమి ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంకా పెద్ద పాపనేమో ఆలు కర్రీ చేయట్లేదు, చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. ఇక చిత్తూరు అదినైతే సరే సరే ఈ మధ్య ఇంట్లో కంటే ఇంటానికి ఎక్కువ ఉంటుందంట. వామ్మో ఎన్ని కూరగాయ మొక్కలు పెట్టిందంటే ఏకంగా బిజినెస్ కూడా చేయొచ్చేమో. చూపి ఫ్రెష్ కొత్తిమీర వనరాణి అయిపోయింది. కొత్తిమీర ఇప్పుడిప్పుడే లేతగా ఆకులు వస్తుంది. ఒక ఫ్లవర్ బెడ్ మొత్తం కొత్తిమీర వేసేసింది. ఎంత మంచిగా ఉందో. మొన్న ఇండియా బజార్ పోయినప్పుడు 0.7 cents తీసుకున్నారు కొత్తిమీరకు. ఇక్కడ నుంచి వచ్చినప్పుడల్లా సంచి నింపుకొని పోతా. ఏంది వదినా వింతింత ఆకులు వచ్చి, సొరకాయ అప్పుడే అంత పాకిపోయింది. నీ దగ్గర సొరకాయ గారెలు చేయించాలని ముందే పెట్టా. ఇంక వదలవా నన్ను అయితే? సమస్య లేదు. ఇదేంది ఇంత పెద్ద పెరిగింది? ఇదేం చెట్టు? చెట్టు కాదు, తోటకూర మొక్క. వామ్మో, తోటకూర మొక్క ఇంత పెద్దగా అవ్వడం నేను ముందు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. మరి మినిమం ఆ మాత్రం ఉంటుందా వదినంటే? కానీ భలే పెట్టింది, అసలు మొత్తం నింపేసింది, వనరాణి అయిపోయింది. ఇవేంటి? అవి పొనగింటాకు మొలకలు పెట్టా. పొనగింటాకు, ఆకుకూరలు, సొరకాయ. ఏమేమి పండిస్తున్నావు మీ పెరట్లో వదినా? తోటకూర, గోంగూర, తోటాకు, ఎర్ర తోటాకు, కొయ్యి తోటకూర, పొనగింటాకు. ఇది అన్ని వెరైటీగా ఉన్నాయి పేర్లు. రండబాలాకు, ఇంకా సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ. సరే సరే, నువ్వు పండించని ఏవో చెప్పు, ఎందుకంటే వాటి లిస్ట్ తక్కువ ఉండేటట్టుంది. ఉల్లిపాయలు, క్యారెట్ ఈ రెండు వదిలేసా, వచ్చేసరికి వేస్తా. అక్కడ పెట్టినావు కదా కుండీలల్లా, అస్సలు నింపి పెట్టింది. సోరా బీర అప్పుడే పాకడం కూడా మొదలు పెట్టినాయి, అసలు మామూలుగా కాదు. పందిరి కూడా మంచిగా వేసిండ్రు. అంటే ఇక మనము ఇట్లా నడుచుకుంటా పోయి అవి కాసినప్పుడు కింది నుండి పోయి తీసుకునేటట్టు చాలా బాగా వేసారన్నమాట. ఎవరైనా కొత్తగా మొక్కలు పెట్టేటోళ్ళు ఉంటే ట్రైనింగ్కి కాంటాక్ట్ హర్. అసలు చాలా బాగా వీటికి అది కూడా ఎరువు తయారు చేస్తున్నావు కదా వదిన? ఏది? కంపోస్ట్ కూడా తయారు చేసింది. ఒక 3-4 నెలల ముందు నుండే స్టార్ట్ పెట్టింది కదా. ఇంకా బ్యాక్ యార్డ్ ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా నింపేదానివేమో. లేదు, ఇవన్నీ పెరిగినాక ఇక నేను ఇన్నే ఉంటా, మా ఇంటికి పోకుండా. ఊరుకో, నువ్వు ఇంటికి వెళ్ళి నేను కావాలంటే పంపిస్తా. రోజు ఎవడు చేస్తాడు? ఎలా ఇన్నే ఉంటా.
నెక్స్ట్ అయితే ఇంకా కేక్ కటింగ్ పెట్టేసుకున్నామండి. యాక్చువల్గా ఫుల్ వర్షం కదా, అందుకని ఇంట్లోనే కట్ చేసేసుకుందాంలే అనుకున్నాము. కానీ మళ్ళీ అనిపించింది మనం కట్ చేసుకొని మనం తింటే ఏం బాగుంటుంది అని చెప్పేసి అంతలోకి లక్కీగా వర్షం కూడా తగ్గిందండి. సో అందుకని ఇంకా వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాము. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Swati. Happy birthday to you. She blew the candles. అంత కింద పడుతుంది. Enough ఇంకా. తీసి దాంట్లో ఫస్ట్ తీసి దాంట్లో పెట్టి అక్కడి నుంచి దాని వల్ల కావట్లేదు భూమి వల్ల. కేక్ తీసుకున్న దగ్గర నుంచి నోట్లో పెట్టి సార్ కొంచెం భూమి వెయిట్ ద కేక్ భూమి. Is it good? బాగుందా? Is it yummy? Is it good? భూమి yummy? Is it good? Is it good? ఇంకా అది కూడా పెట్టమని పనిలో ఉంది. హ్యాపీ బర్త్డే. Thank you. Happy birthday, Auntie. Thank you, Nana. హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ మదర్స్ డే. Thank you. మీకు విషయం తెలుసా అండి, మన ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి నా బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇది వచ్చేసి 3rd బర్త్డే అండి ఆఫ్టర్ స్టార్టింగ్ ద ఛానల్. కానీ ఫస్ట్ బర్త్డే అప్పుడే ఛానల్ స్టార్ట్ చేసినా కనుక అప్లోడ్ చేయలేదు, నేనేం వ్లాగ్ తీసుకోలేదు. సెకండ్ టైం ఇండియాకి అప్పుడే ట్రావెల్ చేసినాం కనుక ఫుల్ టైర్డ్, అసలు బర్త్డే ఏం సెలబ్రేట్ చేసుకోలే. ఫస్ట్ టైం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నా కనుక కేక్ కొంచెం గట్టిగానే తినుండ్రి, మళ్ళీ కావాలంటే అడిగి మరీ తినుండ్రి, మొహమాట పడకండి. Fastest happy birthday. స్లోగా చెప్పు మళ్ళీ చెప్పు. హ్యాపీ బర్త్డే మామీ. హ్యాపీ బర్త్డే మామీ. సో ఈ సంవత్సరం నా పుట్టినరోజు అయితే ఇలా సరదాగా స్వీట్గా గడిచిపోయిందండి. వదిన వాళ్ళ ఇంటికి వచ్చినాం, పిల్లలతో హ్యాపీగా స్పెండ్ చేసినాం. బుడ్డిది కూడా మస్తు ఎంజాయ్ చేసేసింది. కేక్ కటింగ్ ఆగానే పోయినాం అనుకుంటున్నామా? పోలే, రాత్రి ఇన్నే తిని పుర్సగా 12 ఇంటికి చేరుకున్నాం అనమాట. అవుగానే మీరు బర్త్డే రీల్స్ చూసిండ్రా? చూడకపోతే అర్జెంటుగా చూడిండ్రి, అసలు దుమ్ము తుక్కు వ్యూస్, 10 million ఎబో వ్యూస్ ఉన్నాయి రీల్స్ కి. I hope you enjoyed this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా బాయ్ మీట్ యు ఆల్ అనదర్ వీడియో. ఆగండి జర స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మళ్ళా.